'కేసీఆర్' 'కేశవచంద్ర రామావత్' ఇది టైటిల్. నేనైతే ఈ 'కేసీఆర్' అంటే కొంచెం కేర్‌ఫుల్‌గా రాయండి అని టైటిల్ పెట్టుకోండి అని చెప్తా. ఏం సినిమారా బాబు! 'యాత్ర 2లో జగన్ గారి కంటే 100 రెట్లు ఎక్కువ సెల్ఫ్ భజన అయిపోయింది 'కేసీఆర్' గారి కోసం ఇందులో. 'సైన్మాలో' రీసౌండ్ లెక్క. ఈ సినిమా రివ్యూ ఇవ్వలేదని కొందరు నన్ను కామెంట్‌లో ఎన్ని మాటలన్నారంటే, "నువ్వు కావాలనే చిన్న సినిమాని ఇవ్వట్లేదు. పేమెంట్ రాలేదా? నోటికొచ్చిందన్నారు." సరే ఎంకరేజ్ చేద్దాం పాపం 'జబర్దస్త్‌లో' ఒకరు హీరో అయ్యారు గదా! చూద్దామని థియేటర్‌కి కూడా వెళ్దామని ఇంకా అవ్వక ఆగిపోయా. నిజంగా మంచి డెసిషన్ తీసుకున్నా. అలా మిమ్మల్ని అడిగేలా వీళ్ళు ప్రమోట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ సినిమా చూసే విధంగా మాత్రం తీయడంలో సక్సెస్ అవ్వలేదు. వరస్ట్ రైటింగ్స్ అండి. ఔట్‌డేటెడ్‌కి ఔట్‌డేటెడ్ ఫిల్మ్. మెలో డ్రామా యాక్టింగ్, ఆర్టిఫిషియల్ సీన్స్, సెల్ఫ్ భజన ఓవర్‌లోడెడ్. అనిపించినట్టుగా చెప్తున్నా. ఎటువంటి మొహమాటం లేదు. 2 అవర్స్ 11 మినిట్స్ రన్ టైమ్‌తో పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అయిన 'ఆహాలో' రిలీజ్ అయింది. సినిమాలో రెండే 2 పాజిటివ్స్ అనిపించాయి. ఒకటి మూవీ స్టార్టింగ్‌లో తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటో ఉట్టిపడేలా, హిస్టరీని హైలైట్ చేసేలా స్టార్ట్ చేసిన సాంగ్. ఇంకా సెకండ్ హాఫ్‌లో హైదరాబాద్‌ని వర్ణిస్తూ తీసిన 'టూరిజం' లాంటి సాంగ్. ఇవి తప్ప మిగతా సినిమా అంతా కూడా మినిమమ్ నచ్చలేదండి. సాంగ్స్ కొంచెం పర్లేదు. ఇవి బానే ఉన్నాయి వినడానికి. అసలు 'కేసీఆర్' గారిని తీసుకొస్తానని సిటీకి పారిపోయి వచ్చేయడం ఏంటి? ఇంత ఇంటర్నెట్ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఉండి గూడా అలా ఒక సిటీ అమ్మాయితో సంబంధం అనగానే ఆ అమ్మాయి ఏమి అనకపోవడం ఏంటి? ఆటో డ్రైవర్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం ఏంటి? 'కేసీఆర్' గారు లాస్ట్‌లో వచ్చేయడం ఏంటి? స్టార్టింగ్‌లో స్టాక్ ఫుటేజ్ వాడేసి 'కేసీఆర్' మీటింగ్‌లో ఉన్నట్టు చూపిస్తారు. అక్కడెక్కడో మూలన ఉన్న కుర్రాడిని 'కేసీఆర్' గారు చిన్నప్పుడే చూసేస్తారంట. 'తనికెళ్ళ భరణి' గారితో ఈ డైలాగ్ చెప్పించారు లాస్ట్‌లో. ఫస్ట్ హాఫ్ అంతా 'కేసీఆర్' గారి కోసం సెల్ఫ్ డబ్బా. సెకండ్ హాఫ్ అంతా జబర్దస్త్ ఆర్టిస్టులను పెట్టేసి హైదరాబాద్ టూరిజం వీడియోస్ చేసినట్టు ఉంది. చెప్పొచ్చు ఒక నాయకుడి జీవితంలో ఎలా పైకెదిగాడు, గొప్పవాడయ్యాడని ఆదర్శంగా మెసేజ్ ఓరియెంటెడ్‌గా 2, 3 సార్లు ఇన్‌స్పైరింగ్‌గా చెప్తే బావుంటది. ముందే రొటీన్ అండ్ సీరియల్ రేంజ్ మెలో డ్రామాతో పరిగెడుతున్న సినిమాని ఆపి పీక మీద కాలేసి తొక్కినట్టు కావాలని ఏదోటి బలవంతంగా ఉమ్మిన సీన్ క్రియేట్ చేసి, అక్కడ గొప్పగా చెప్పేసి మీడియా వచ్చి రికార్డ్ చేసినట్టు చూపించేసి ఏంటండి ఈ సీన్‌లు? పేరేంటి అని అడగగానే అంత ఓవర్ రియాక్ట్ అవుతూ స్లో మోషన్‌లో చెప్పాలా? మామూలుగా నా పేరు 'కేసీఆర్' అంటే సరిపోదా? సిటీకొచ్చి డబ్బులు లేవని చూపిస్తారు. మరి డబ్బులు లేనోడికి సిటీ అమ్మాయికిచ్చి ఎలా పెళ్లి చేసేద్దాం అని సంబంధం మాట్లాడేసుకుంటారు. సరే మనోడు సిటీకొచ్చాడు. వచ్చిన తర్వాత సరిగ్గా అప్పుడే ఆ సిటీ అమ్మాయి కనిపిస్తదా? అది కూడా బాయ్ ఫ్రెండ్‌తో. ఆ సంబంధం ఓకే అయినప్పుడు మరి ఆ అమ్మాయి ఏం చేసిందో మరి చెప్పకుండా. ఒక డైలాగ్ ఉంటది. "బావ నువ్వు కాదు అని చెప్పింది నేను గుండెకి తీసుకోలేదు. ఎందుకంటే ఆ గుండెలో నువ్వే ఉన్నావు. నిన్ను బాధ పెట్టకూడదు" అని. ఈ గుండె డైలాగ్ వింటే నా గుండె తరుక్కుపోయింది. ఏంటి కర్మ అని. అసలు 'రాకింగ్ రాకేష్' గారి యాక్టింగే నచ్చలేదండి నాకు. ఒకటే ఎక్స్‌ప్రెషన్ ఆపి చెప్తున్నట్టు నొక్కిపెట్టి చెప్తున్న డైలాగ్ డెలివరీ. ఇక షూట్ చేసిన జనం కూడా ఊర్లో షూటింగ్ అవుతుంది చూస్తారంటే రండి అని పిలిచి, వాళ్ళ మధ్యలోనే తీశారేమో ఇలా అనుకోని అని అనిపిస్తుంది. ఇంక ఎంత పాజిటివ్‌గా చెప్దామన్నా సరే ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం సినిమాలు సరిగ్గా తీయకుండా పొగిడేయండి, ఎంకరేజ్ చేయండి అంటే నా వరకు కష్టమండి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే ఏం నచ్చలేదు. ఎవరు నన్ను తిట్టుకున్నా పర్లేదు. మీకు చూడాలనిపిస్తే చూసుకోండి. నా రివ్యూతో నచ్చని వాళ్ళకి ఏం పని? ఆల్రెడీ సూపర్ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ఉంది. లేదా మీకు ఇంకా బెటర్‌గా తెలిసిన ప్లాట్‌ఫార్మ్స్ చాలానే ఉన్నాయి. డెసిషన్ ఈజ్ యువర్స్. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.